విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతన్ని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదైయుండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మరొకసారి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన నామమున నీ కృపచేత నీ బలమును ప్రసాదించి నీ పరిశుద్ధాలయములోనికి మమ్మల్ని నడిపించి సంఘంగా ఉపవాస ప్రార్థనలో కూడుకొనుటకై నీవిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పగలు నీ కృప కలుగా నాజ్ఞాపించే దేవుడవు. అట్లు నీ కృపని రుచి చూసిన మేము, నీ మంచితనాన్ని రుచి చూసిన మేము రాత్రి యందు నీ కొరకై కీర్తనలు పాడుటకు మా జీవనాధారమైన దేవుడవైన నిన్ను ప్రార్థించుట ద్వారా మీ తోడు మాతో ఎల్లప్పుడూ ఉండునట్లుగా మీరు మమ్మల్ని కరుణిస్తున్న విధానాన్ని బట్టి, కనికరిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. పాటల ద్వారా నిన్ను మహిమపరచటానికి మీరిచ్చిన ధన్యతను బట్టి మీకు వేలాది వందనాలు. మరొక్కసారి సంఘంగా ఉపవాస ప్రార్థనలో ప్రార్థించుటకై మేము కూడుకొని ఉండగా చదవబడిన లేఖన భాగముల ద్వారా మా హృదయాలను ప్రార్థన ఆత్మతో ప్రార్థన సిద్ధపాటు కొరకై మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని నీ సన్నిధిలో బ్రతిమాలుకుంటూ ఉన్నాను. నీ ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచుతూ రండి. ఇందు నిమిత్తం నిలబడుతున్న నీ దాసుడనైన నేను చాలినవాడను కాను, చాతగాని వాడను. నీవు నాకు సహాయపడితే తప్ప నేనేమీ చెప్పజాలనని నా చాతగాని స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటూ ఉండగా, నన్ను నేను నీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తూ ఉండగా నన్ను పవిత్రపరచుము. నీ ఆత్మతో నూతనంగా అభిషేకించి నీ వాక్కును ప్రసాదించి నీ వాక్యమును వివరించుటకు సహాయపడుతూ రమ్మని సమస్త మహిమ ఘనతా ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున వందనములతో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనం చదివిన భాగంలోనికి వెళ్ళకముందు మనం జ్ఞాపకం చేసుకోవలసిన మాట ఏంటి అనంటే, మన దేవుడు అన్ని పరిస్థితులకు చాలిన దేవుడుగా మనకున్నాడు. మనం చదివిన భాగంలో మీలో ఎవరికైనాను శ్రమ కలిగినా, శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను. ప్రశ్న ఏంటంటే, మనకు శ్రమ సంభవించినప్పుడు దేవుని దగ్గరికి వెళ్తున్నామా, మనుష్యుల్ని ఆశ్రయిస్తున్నామా, మరేదైనా ఆలోచనల్లోకి వెళ్ళిపోతున్నామా, మన మీద మనం ఆధారపడుతున్నామా అనేది మనం పరీక్షించుకోవాల్సిన సమయం. మన మీద మనం ఆధారపడటం అనేది అవిశ్వాసంగా చెప్పబడింది. ఎందుకంటే విశ్వాసము అనగా ఆధారపడుట అని దైవజనుల ద్వారా మనం వింటూ వస్తున్నాం. మనల్ని ప్రార్థన చేయటానికి ప్రోత్సహించటానికి యాకోబు మనం చదివిన భాగంలో ఒక మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు.
16వ వచనం 2వ భాగంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. యాకోబు మనం ప్రార్థించేటప్పుడు మన ఏకాగ్రత మొత్తం ఈ వచనం మీద ఉంచాలని, ధ్యానం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ప్రేడ్ బై ద రైట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఏ పవర్ఫుల్ కాంబినేషన్. ఒక నీతిమంతుడైనటువంటి వ్యక్తి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనే బహుబలము గలదైనటువంటి ప్రార్థనగా చెప్పబడింది. కొన్ని ట్రాన్స్లేషన్స్లో ఏం చెప్పారు అంటే ఈ వచనాన్ని, ద ప్రేయర్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఈజ్ పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్. ఇక్కడ నీతిమంతుని ప్రార్థన అనే చోట యాంప్లిఫైడ్ బైబుల్లో ఏమని రాశాడు అని అంటే నాట్ పర్ఫెక్ట్ అని రాశాడు. మనం యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడిన వ్యక్తులంగా ఆయన చేసిన బలియాగాన్ని బట్టి నిరాటంకంగా పరిశుద్ధుడైన దేవుని సాన్నిధ్యంలోనికి రావటానికి దేవుడు మనకు అనుమతించాడు. మనల్ని చూసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారి గుండా చూస్తున్నాడు కాబట్టి మనం నీతిమంతులుగా ఉన్నాం అన్నంత మాత్రాన మనలో అదే పర్ఫెక్ట్నెస్ ఉంది అని మనం అనుకుంటానికి లేదు. అందుకే యాంప్లిఫైడ్ బైబుల్లో నీతిమంతుడు అనే చోట రైచియస్ పర్సన్ బట్ నాట్ పర్ఫెక్ట్ అని రాశాడు. మనం ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మనలో ఎన్ని లోపాలు ఉంటే ఉండొచ్చుగాక మనం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని ఆశ్రయించుట ద్వారా మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు మన ప్రార్థన బలము గలదై ఉంటుందని యాకోబు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. యాకోబు రాసే ఈ పత్రికలో చాలా సంగతుల్ని తను రాసేటప్పుడు తను ఏమి ఇష్టపడ్డాడు అని అంటే పాత నిబంధన గ్రంథంలోని భక్తులు ఎలా వాళ్ళు విశ్వాసంతో పట్టుదలతో దేవుని మీదే ఆధారపడి ప్రార్థించారో అనేది ఉదహరిస్తూ వచ్చాడు. ఉదాహరణకి యాకోబు రాసిన పత్రిక 2:20-26 వచనాలు మనం గమనిస్తే అక్కడ అబ్రహాముని రాహాబుని ఉదహరించాడు. దేని విషయంలో ఉదహరించాడు వాళ్ళని అనంటే క్రియలు లేని విశ్వాసము మృతమైనది. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనది. అంటే క్రియారూపకమైన విశ్వాసానికి ఉదాహరణగా నిలిచిన అబ్రహాముని రాహాబుని మెన్షన్ చేశాడు. అదే మనం చదివిన 5వ అధ్యాయంలో 10-11 వచనాలను మనం గమనించినట్లయితే మరొక పాత నిబంధన గ్రంథపు భక్తుణ్ణి ఉదహరించాడు. యోబుని ఉదహరిస్తూ తను చెప్పినటువంటి మాట 11వ వచనంలో ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం అందరం కలిసి చదువుకుందాం. సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. యోబుని ఎందుకు జ్ఞాపనం చేస్తున్నాడు అంటే సహనం విషయంలో మనకి ఉదాహరణగా యోబున్నాడు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటానికి చేశాడు. ఇప్పుడు 3వదిగా నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అనే దాన్ని ఉదహరించినప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏలియాని ఉదాహరించి చెప్తున్నాడు. ఏలియా 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. బలమైన ప్రార్థన యొక్క ఫలితం ఎలా ఉంటుంది
అనేది ఉదాహరిస్తూ చెప్పినటువంటి మాటగా మనం తీసుకోవచ్చు. మనకి జ్ఞాపకం చేసుకుంటే యెహోషువ చేసినటువంటి ప్రార్థనను బట్టి దేవుడు క్రియేషన్ని ఆపివేశాడు. చంద్రుడు, సూర్యుడు, చంద్రుడు ఆకాశంలో నిలిచిపోయారు. జాషువాస్ ప్రేయర్ హ్యాడ్ స్టాప్డ్ ద సన్ అండ్ ద మూన్, అది మనకు బాగా తెలుసు. అలాగే ఏలియా ప్రార్థన చేస్తే ఏం చేశాడు? ఏలియాస్ ప్రేయర్ హ్యాడ్ బోత్ షట్ అండ్ ఓపెన్డ్ హెవెన్, ఆకాశం మూయబడటానికి ఆకాశం తెరవబడటానికి ఏలియా యొక్క బలమైన ప్రార్థన ఉపయోగపడింది. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి వాళ్ళైతే సృష్టిని ఆజ్ఞాపించి సృష్టిని ఆపివేశారు. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి గుడ్డి భర్తమై చేసినటువంటి ప్రార్థన, వేసిన కేకలకి సృష్టికర్త అయిన మన ప్రభువే నిలబడిపోయాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాం ఈ మాట అనంటే, క్రొత్త నిబంధనలో చేర్చబడిన వ్యక్తులంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, మనం సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆజ్ఞాపించటానికి, శాసించటానికి మన ప్రార్థనా శక్తి ద్వారా ఎటువంటి శక్తివంతమైన కార్యాలు చేయగలిగే మన దేవుణ్ణి అలా చేయటానికి, ఆయన్ని మూవ్ చేయటానికి మనకి ఆ అర్హత మనకి ఇవ్వబడింది. ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. అక్కడ యాకోబు నార్మల్ వెదర్ సైకిల్స్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 7వ వచనం అందరం చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ఇక్కడ మనం తీసుకోవలసిన మాట, తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూర్చే దేవుడు అనేది జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే నార్మల్ వెదర్ సైకిల్స్ మనకి విన్నాం కదా, 2 days బ్యాక్ పేపర్ న్యూస్. సౌత్ వెస్ట్ మాన్సూన్స్, ఋతుపవనాలు కేరళని తాకుతూ ఉన్నాయని. ఋతుపవనాలు కేరళని తాకిని, ఋతుపవనాల వర్షాన్ని మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే మాట ఏంటి అని అంటే, అలా నార్మల్ వెదర్ సైకిల్స్, సౌత్ వెస్ట్ మాన్సూన్స్ జూన్లో ఎంటర్ అవుతాయి, నార్త్ ఈస్ట్ మాన్సూన్స్, ఈ రెండిటి ద్వారా మనకు వర్షం వస్తుంది. అది ప్రతి సంవత్సరం ఒక సైకిల్గా రొటేట్గా జరిగేటువంటి విషయం. అయితే ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ సైకిల్ మొత్తం ఆగిపోయింది. ఆ తొలకరి వర్షం ఆగిపోయింది, కడవరి వర్షం ఆగిపోయింది. ఎన్ని సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. మనం బలమైన ప్రార్థన చేయగలిగితే మనం కూడా అద్భుతాలు చేయగలం. అయితే యాకోబు ఏలియాని ఉదహరిస్తూ మనల్ని ప్రోత్సహిస్తూ చెప్పేది, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై ఉంటుంది అనేది జ్ఞాపకం చేయటానికి తప్ప, ఏలియాలాగా వర్షం కురిపించు, వర్షం ఆపే అని చెప్పటానికి కాదు. ఎందుకని? ఏలియాని ఆ సందర్భంలో వాడుకుంటానికి దేవునికి ఒక పర్పస్ ఉంది. అప్పుడున్న పరిస్థితులను బట్టి ఏలియాని ఎందుకు వాడుకున్నాడు, ఎందుకు వర్షం మూసివేశాడు అంటే, బయలుదేవతని వాళ్ళు గాడ్ ఆఫ్ ఫెర్టిలిటీ, పంటలని పండించే దేవత అని, క్లౌడ్ రెయిన్స్, మేఘావృతమై వర్షం కురిపించే మేఘాలకి ఆ బయలుదేవతే దేవత అని వాళ్ళు విగ్రహారాధన చేస్తూ బయలుదేవతను మొక్కుతూ ఉన్న సందర్భంలో, బయలుదేవత దేవత కాదు, యెహోవాయే నిజమైన దేవుడు అనేది తన మహిమను బయలుపరచుకోవటం కోసం ఏలియా యొక్క ప్రార్థనని దేవుడు వాడుకున్నాడు. మనం బలంగా ప్రార్థించవలసినటువంటి అంశాలేంటి అని అంటే, మనం బలంగా ప్రార్థించాలి అనే అంశం ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి భయంకరమైన పరిస్థితులు, ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా పరిస్థితి, ఏదో కేసులు తగ్గుముఖం పట్టిని
అని ఒకవైపు సంతోషపడ్డా, న్యూస్ ఏం చెప్తుంది అంటే డెత్ రేట్ వాజ్ నాట్ డిక్లైన్డ్. మరణాల రేటు ఏమాత్రం తగ్గలా. ఈ విషయంలో మనం బలంగా పట్టుదలతో ప్రార్థన చేయవలసినటువంటి వారంగా మనం ఉన్నామని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మనం అలా ప్రార్థన చేసేటప్పుడు తను ఎలా ప్రార్థన చేశాడు అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎలా ప్రార్థన చేశాడు అంటే దేవుని వాగ్దానాలని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేశాడు. ఏం వాగ్దానం ఎత్తిపట్టుకున్నాడు? వర్షం రావాలి అని ప్రార్థన చేసినప్పుడు ఏ వాగ్దానం ఎత్తిపట్టుకున్నాడు? మొదటి రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను, నీవు వెళ్ళి ఆహాబుని దర్శించుమని సెలవీయగా. దేవుడు ప్రామిస్ చేశాడు, నేను భూమి మీద వర్షం కురిపించబోతున్నాను అని. అంటే దేవుడు వాగ్దానం ఇచ్చేశాడుగా, చెప్తున్నాడుగా దేవుడు, నేను భూమి మీద వర్షం కురిపిస్తానని వాగ్దానం చేశాడు కదా, ఇంకా ప్రార్థన చేయాలా దాని గురించి అని ఆలోచించినప్పుడు, గాడ్స్ ప్రామిసెస్ ఆర్ గివెన్ నాట్ టు రెస్ట్రైన్, అంటే స్టాప్ ఫ్రమ్ యాక్టింగ్. దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా అని చెప్పి మనం మౌనంగా మెదలకుండా, ఏమీ చేయకుండా, ఏ రకమైనటువంటి మన వైపు నుంచి ఏమీ చేయకుండా మౌనంగా ఉండటం అనేది కాదు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేశాడు. ఎత్తిపట్టుకొని ప్రార్థన చేసినప్పుడు ఎటువంటి ప్రార్థన చేశాడో చూడబోయే ముందు మనం ఏ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని మనం ప్రార్థన చేయాలి అని మనం ఆలోచించినప్పుడు 1వ యోహాను మనందరికీ తెలుసు. 1వ యోహాను 5వ అధ్యాయం 14వ వచనం. 1వ యోహాను 5వ అధ్యాయం 14-15 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఈ వాక్యం ప్రకారం మనం దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అని అంటే ఆయన చిత్తానుసారంగా ప్రార్థించటం. అదే బలమైన ప్రార్థన అని మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు వారి రక్తం ద్వారా కడగబడి ఆయన నీతిమంతులుగా మనల్ని తీర్చాడు. మన అపరాధముల నిమిత్తం ఆయన అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడు నిమిత్తం ఆయన లేపబడ్డాడు. తద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఆ విధానంలో మనం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రార్థన బలమైన ప్రార్థనగా ఎలా ఉంటుంది? ఏది బలమైన ప్రార్థన అంటే ఆయన చిత్తానుసారంగా చేసేటువంటి ప్రార్థనే బలమైన ప్రార్థన. దానికి ఉదాహరణ యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన గెత్సెమనేలో, ప్రభువా నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకొని ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థిస్తే అదే బలమైన ప్రార్థన. ఏంటి బలమైన ప్రార్థన? దేవుని చిత్తానుసారంగా చేయటం అనేదే బలమైన ప్రార్థన. మరొకటి, ఇలాంటి ప్రార్థన మనం చేసేటప్పుడు ఇంకో వచనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 1వ యోహాను ఇదే పత్రిక 3వ అధ్యాయం 21-22 వచనాలు మనందరం కలిసి చదువుకుందాం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఈ 2 వచనాల్లో మన ప్రార్థన బలమైన ప్రార్థనగా ఎప్పుడు ఉంటుంది? ఆ బలమైన ప్రార్థనకి మనం జవాబు ఎప్పుడు చూడగలం అనంటే
ఇక్కడ 2 సత్యాలు చెప్తున్నాడు. మొదటిది, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల మన మనసాక్షి దేవుని ఎదుట కల్మషము తోచకుండా ఉండగలుగునట్లు ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనం తెచ్చుకొని, మనలో ఉన్నటువంటి దోషాలు, మనం బలహీనులం, ఎన్నో విషయాల్లో తప్పిపోతాం, మాటలో తప్పిపోతాం, ప్రవర్తనలో తప్పిపోతాం, మన చర్యలో తప్పిపోతాం, మన చూపులో తప్పిపోతాం, మన ఆలోచనలో తప్పిపోతాం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విషయమైతే నీ మనసాక్షి నీకు నేరారోపణ చేస్తుందో ఆ విషయంలో దేవుని రక్తాన్ని ఆశ్రయించి ఆయన రక్త ప్రోక్షణ కిందకి మనం తెచ్చుకోగలిగితే అప్పుడు మనకు ధైర్యం ఉంటుంది. రెండవది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక. ఇక్కడ మన జీవితాలు ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఎప్పుడు ఇష్టంగా ఉంటాయి? ఆయన ఆజ్ఞల్ని మనం పాటించినప్పుడు ఆయన మనల్ని ఇష్టపడతాడు. ఆయన ఆజ్ఞలు దేనికి ఇవ్వబడినాయి అని అంటే, మనం సరైన విధానంలో సంతోషంతో జీవించటానికి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడో ఆ చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చి మన ద్వారా దేవుని మహిమని ప్రజలకు తెలియజేయటానికి. ఎవరైతే దేవుని గురించి తెలియని ప్రజలు ఉన్నారో వారు దేవుణ్ణి ఎరక్కానే చనిపోతున్నారు, నిత్య నరకంలోనికి వెళ్ళిపోతున్నారు. వారి గురించి మనం పోరాడటానికి మనం ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. ఆ ఆజ్ఞల్ని మనం పాటిస్తూ ఆయనకిష్టమైన జీవితాన్ని జీవించటం ద్వారా మన ప్రార్థన బలమైన ప్రార్థనగా ఉంటుంది. సో ఈ దినాన మనం చేయబోయే ప్రార్థనలో మన ప్రార్థన బలమైనదిగా ఉండాలి ప్రభువా అని ప్రార్థించేటప్పుడు ఆయన వాగ్దానాలని ఎత్తిపట్టుకొని ప్రార్థించటం ద్వారా మనం ప్రతిఫలం పొందుతామని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించటం ద్వారా మన ప్రార్థన బలమైనదిగా ఉంటుందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మూడవది, మనల్ని ఏ విషయాల్లో మన మనసాక్షి దేవునికి విరోధంగా నేరారోపణ చేస్తుందో ఆ విషయాన్ని మనం దేవుని సన్నిధిలో సరిచేసుకొని ప్రార్థించటం ద్వారా మనది బలమైన ప్రార్థనగా ఉంటుంది. ఆయన ఆజ్ఞల్ని పాటిస్తూ ఆయనకిష్టంగా జీవించటం ద్వారా మన ప్రార్థన బలంగా ఉంటుంది. ఇప్పుడు మనం బలమైన ప్రార్థన చేయబోవాలి అంటే మొదట వీటన్నిటి గురించి మనం దేవుని సన్నిధిలో వాక్యాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. ఇంకా మనం ఏం నేర్చుకోవచ్చు ఏలియా ద్వారా అనంటే 5 సంగతులు. ఆయన ఏలియా ప్రార్థన బహుబలము గలదై ఎలా ఉండగలిగింది అనే దానికి, ఎటువంటి ప్రార్థన, వాట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ ప్రూవ్డ్ టు బీ ఆఫ్ సచ్ గ్రేట్ స్ట్రెంగ్త్. బలమైన ప్రార్థనగా చెప్పబడే ప్రార్థన మనం ఎలా చేయగలం అనంటే మరలా ఏలియానే తీసుకుంటే, ఏలియా ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే పట్టింపుతో ప్రార్థించాడు. ఎర్నెస్ట్లీ హీ ప్రేడ్. అంటే ఎటువంటి ప్రార్థన చేశాడు అంటే వెరీ సీరియస్ అండ్ సిన్సియర్ ప్రేయర్ హీ డిడ్. సీరియస్గా ప్రార్థన చేయటము అంటే ఏంటి అనంటే, ఏ విషయం గురించి ప్రార్థిస్తున్నావో ఆ విషయం గురించినటువంటి పట్టింపుతో నువ్వు ప్రార్థన చేయటం, ఆ కన్సర్న్తో ప్రార్థన చేయటం అనేది మనం అర్థం చేసుకోవాలి. అటువంటి పట్టింపుతోనే నిజంగా ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే మన ప్రార్థనలు చల్లటి ప్రార్థనలు, కోల్డ్ ప్రేయర్స్, ఏమాత్రం ఆ యొక్క భారం కానీ ఆ హృదయ వేదన కానీ ఏమాత్రం లేకుండా ప్రార్థించాలి కాబట్టి ప్రార్థించటం, లైఫ్లెస్ ప్రేయర్, జీవం అనేది లేకుండా క్యాజువల్గా కాకతాళీయంగా ఫార్మల్గా చేసేటువంటి ప్రార్థన పట్టింపుతో చేసేటువంటి ప్రార్థన కాదు. మన తోటి విశ్వాసుల గురించి ప్రార్థించేటప్పుడు కానీ, మన సంఘం వృద్ధి చెందాలని మనం ప్రార్థించేటప్పుడు కానీ, సంఘంలోనికి జనులు రావాలి, ఎంతోమంది దేవుణ్ణి ఎరగని ప్రజలు తెలుసుకోవాలి, సంఘంలో మరికొద్ది మంది చేర్చబడాలి, వాళ్ళందరూ కుటుంబాలుగా ఇంటి వలె కట్టబడుచు విశ్వాసంలో వాళ్ళు స్థిరపడబడాలి అనేటువంటి ప్రార్థనలు మనం చేసేటప్పుడు ఆ కన్సర్న్తో మనం చేస్తున్నామా? నిజంగా జనులు
మన మందిరంలోనికి ప్రవాహం వలె రావాలనే ప్రార్థన చేసేటప్పుడు ఆ పట్టింపు, ఆ రోషం, ఆ పౌరుషంతో మనం ప్రార్థన చేస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. ఒకవేళ కాకతాళీయంగా ప్రార్థన చేస్తే, ప్రభువా నన్ను క్షమించు, నాకు ఆ పట్టింపు నీవు, నాకు ఆ రోషంతో ప్రార్థించే ప్రార్థన నాకు ఇవ్వు అని ప్రార్థించగలిగితే అది కూడా బలమైన ప్రార్థన అవుతుంది. ఏలియా వలె మన ద్వారా దేవుడు అద్భుతాలు చేయటానికి ఇష్టపడుతున్నాడు. రెండవది, ఏలియా ప్రార్థన హంబుల్ ప్రేయర్ అని చెప్పుకోవచ్చు. 1 రాజులు 18వ అధ్యాయం 42వ వచనం చదువుకుందాం అందరం కలిసి. 1 రాజులు 18వ అధ్యాయం 42వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వర్షం 18వ వచనం అది చదువుకునే ముందు 18వ అధ్యాయం 1వ వచనంలో, అనేక దినములైన తరువాత 3వ సంవత్సరమందు యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై, నేను భూమి మీద వర్షము కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబును దర్శించుమని సెలవీయగా, ఆహాబుని దర్శించటానికి వెళ్ళిన సత్యం, అక్కడ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణ అవన్నీ మనకు తెలుసు. ఆ తర్వాత జనులు 3.5 సంవత్సరాల నుంచి కరువుతో, కాటకంలో కొట్టుమిట్టాడుతూ, ఆ కరువును బట్టి ఎంతోమంది చనిపోతూ, ఆకలి కేకలు వినపడుతున్నా ఉన్న పరిస్థితుల్లో ఈ మాట విన్న తర్వాత కూడా ఆహాబు ఏం చేశాడో చూడండి. 42వ వచనం, ఆహాబు భోజనము చేయబోయెను గాని, 1 రాజులు 18వ అధ్యాయం 42వ వచనం, ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మెలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. ఈ మాటని అర్థం చేసుకోవాలి అంటే, హిజ్ హోల్ పర్సనాలిటీ వాజ్ ఇన్ హిజ్ ప్రేయింగ్ అండ్ ఇట్స్ ప్రివెయిల్డ్. అంటే తన వ్యక్తిత్వం అంతా ప్రార్థనగా మలచబడ్డాడు. ఏంటి మన వ్యక్తిత్వం అంతా ప్రార్థనలోనికి తీసుకొని రావటం అనంటే, ప్రాణ ఆత్మ దేహాలని దేవుని సన్నిధిలో దేవుని మీదేక ఏకాగ్రతతో తను ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అంటే పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, తనకివ్వబడిన శరీరంలో ఉన్న పూర్ణ శక్తితో తను దేవుణ్ణి ప్రార్థించాడు. కాబట్టే తన ప్రార్థన విధేయతతో కూడినటువంటి ప్రార్థన, భయముతో కూడినటువంటి ప్రార్థన. అటువంటి ప్రార్థనని, అటువంటి నలిగిన మనసుని దేవుడు ఇష్టపడతాడు. అటువంటి ప్రార్థనల మీద దేవుని దృష్టి ఉంటుంది అని మనందరికీ తెలుసు. దేవుడు చెప్తాడు కదా, యెషయా గ్రంథంలో చెప్తాడు కదా 56వ అధ్యాయంలో, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకై కట్టనుద్దేశిన ఇల్లు ఏ పాటిది అని చెప్తూ తను చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఏం చెప్తాడు అనంటే, ఎవడు దీనుడై, 66 యెషయా 66 2వ వచనం, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. ఏలియాకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆహాబుకు కూడా వెళ్ళి చెప్పమన్నాడు. ఇంకా నా పని అయిపోయింది. ఆయన వాగ్దానం ఇచ్చాడు అంటే నెరవేర్చే దేవుడు, ఆయన మాట తప్పని దేవుడు అని ప్యాసివ్గా, ఏదో కాకతాళీయంగా, మామూలుగా లేడు. ఆ వాగ్దాన్ని ఎత్తిపట్టుకొని ఆసక్తితో, పట్టుదలతో అతను ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. అటువంటి ప్రార్థనలు, ఎవడు నలిగిన హృదయం గలవాడై, నలిగిన హృదయము అనే మాటకి అర్థం ఏంటంటే, నేను సున్నా, నా వల్ల ఏది కాదు, నా వల్ల ఏదైనా అవుతుంది అని అనుకుంటే అది నా భ్రమ, నా చేతగానితనమే, నేను గుడ్డి సున్నా అని మన నిస్సహాయ స్థితిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని, మన ప్రాణాత్మ దేహాలని, మన వ్యక్తిత్వం అంతటిని దేవుని సన్నిధిలో ఆయన నామానికి భయపడుతూ ఏక దృష్టితో ఆయన సన్నిధిలో మనం ఏ విషయం గురించి అయితే ప్రార్థిస్తామో ఆ ప్రార్థన బలంగా ఉంటుంది. దేవుడు దాన్ని
అంగీకరిస్తాడు. మూడవది, ఏలియాలో ఉన్నటువంటి ప్రార్థన ఇంటెలిజెంట్ ప్రేయర్ చేశాడు. అంటే జ్ఞానంతో ప్రార్థించాడు. జ్ఞానంతో ప్రార్థించటం అంటే ఏంటి? ఆయనే జ్ఞానమై ఉన్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. వాక్యమై ఉన్న దేవుడు అని మనకు తెలుసు. అంటే జ్ఞానంతో ప్రార్థించుట అంటే మరొక మాటలో ఏం చెప్పుకోవచ్చు అంటే ఆయన వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ప్రార్థన చేయటం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం. ఏలియా ప్రార్థన చేసినప్పుడు తను ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకొని ఉంటాడు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 16వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్తపడుడి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకిచ్చుచున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రంగా నశించెదరు. ఏలియా తన వ్యక్తిత్వాన్నే ప్రార్థనలోనికి మలిచి ఏం వాగ్దానం ఎత్తిపట్టుకొని ప్రార్థించాడని అనుకుందామంటే, వాళ్ళు దేవతారాధన, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు కదా. ఆ విగ్రహారాధనను బట్టి దేవుడు కోపించాడు కదా. ఆ కోపాన్ని బట్టే దేవుడు ఏలియాని వాడుకొని 3.5 సంవత్సరాలు వర్షం కురవనివ్వకుండా ఆకాశాన్ని మూసివేశాడు కదా. ఆనిని మనం జ్ఞాపకం చేసుకొని, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాడు. తన మనిషే వ్యక్తిత్వమై తన వ్యక్తిత్వం అంతా ప్రార్థనలోకి తీసుకొని వచ్చినప్పుడు విగ్రహారాధనతో మునిగిపోయిన మా దేశాన్ని నువ్వు కరుణించు ప్రభువా, దాని ద్వారా వచ్చిన నీ కోపం నుండి నువ్వు మళ్ళుకో ప్రభువా, నీ ఉగ్రత నుండి నువ్వు మళ్ళుకో, దేవతారాధన నుండి, ఆ విగ్రహారాధన నుండి నీ ప్రజలను మలుచు. నువ్వే నిజమైన దేవుడవని, యెహోవాయే నిజమైన దేవుడు, యెహోవాయే నిజమైన దేవుడు అని చెప్పే విధంగా వాళ్ళతో నువ్వు మాట్లాడు ప్రభువా అని వాక్యాన్ని ఆధారం చేసుకొని ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. మనం కూడా దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థించగలిగితే మన ప్రార్థన బహుబలము గలదై ఆ ప్రార్థనకి ఫలాలను మనం చూడగలం. ఇంకొకటి, మొదటిది పట్టుదలతో ప్రార్థించాడు, రోషంతో ప్రార్థించాడు, పౌరుషంగా ప్రార్థించాడు. తనకున్నటువంటి పట్టింపు మనం చూస్తే దాంట్లో ఏమాత్రం జీవము లేనట్లుగా కాకతాళీయంగా ప్రార్థించలేదు. రెండవది, నలిగిన మనస్సుతో దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నెరవేరుస్తాడు కదా అని ప్యాసివ్గా ఉండకుండా తనకు తాను ఒక ప్యాషన్తో దేవుని సన్నిధికి వెళ్ళి తను భావోద్రేకాలన్నీ దేవుని మీద పెట్టి వినయంతో, విధేయతతో, భయంతో ప్రార్థించాడు. మూడవది, తన వ్యక్తిత్వాన్నే ప్రార్థనలోనికి తీసుకొని వచ్చి ప్రార్థించాడు. నాలుగవది, తన ప్రార్థన స్పెసిఫిక్ ప్రేయర్, ఖచ్చితమైన ప్రార్థనగా మనం చూస్తాం. ఏంటి అతని ప్రార్థన ఎంత ఖచ్చితమైంది అని అంటే, మనం ఏదైనా విషయాన్ని గురించి ప్రార్థించేటప్పుడు అది ఖచ్చితంగా, క్లియర్గా దేవుని ఎదుట దానిని ఎత్తి పట్టుకొని ప్రార్థించాలి. ప్రభువా సహాయం చేయి, ప్రభువా మమ్మల్ని కరుణించు, ప్రభువా మాకు సహాయం చేయి అని అడిగేటప్పుడు దేని గురించి సహాయం చేయమన్నావు అని చెప్పటమే స్పెసిఫిక్ ప్రేయర్. ప్రభువా మమ్మల్ని కరుణించు, ఏ విషయంలో కరుణించమన్నావు అనేది స్పెసిఫై చేసి చెప్పు. ప్రభువా నువ్వు ఈ విషయంలో మమ్మల్ని కరుణించు. మా దైవజనులు ఎంతోమంది నీ సన్నిధికి వస్తూ ఉన్నారు కదా, వాళ్ళు భూమి మీద వాళ్ళు ఉంచిన పని ఒకవేళ ముగించి నువ్వు తీసుకెళ్ళిపోయావేమో, మరి ఆ విడువబడిన కుటుంబాల పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు ఆదరిస్తారు? వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు? తల్లిదండ్రుల్ని కోల్పోయి అనాథలైన పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరు చూస్తారు? వాళ్ళకి ఎవరు సహాయం చేస్తారు అనేటువంటి ప్రార్థన స్పెసిఫిక్ ప్రేయర్ అని మనం చెప్పుకోవచ్చు. ఆఖరిగా
ఏలియా ప్రార్థన ఎక్స్పెక్టెంట్ ప్రేయర్, అంటే ఎదురు చూస్తూ ప్రార్థన చేయటం. ప్రార్థించిన దానికి జవాబు రావాలి అని ప్రార్థన చేయటమే ఎక్స్పెక్టెంట్లీ డూయింగ్ ప్రేయర్ అని మనం చెప్పుకోవచ్చు. అది ఎలా చూడండి, అదే 1 రాజులు 18వ అధ్యాయం, 1 రాజులు 18వ అధ్యాయం 42వ వచనం, 43వ వచనాన్ని మనం 43వ వచనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడుమనగా వాడు మెరక ఎక్కి పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా 7 మారులు పోయి చూడుమని చెప్పెను. ఏలియా ప్రార్థన చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రార్థన చేస్తున్నాడు పట్టుదలతో, పట్టింపుతో ప్రార్థన చేస్తున్నాడు. ఖచ్చితంగా నువ్వు వర్షం కుమ్మరించాల్సిందే. 3.5 సంవత్సరాలు కరువుతో ఎంతోమంది చనిపోయారు. ఆహార లేమితో వాళ్ళు సఫర్ అవుతున్నారు. పంటలన్నీ నాశనమైపోయినాయి. ఎంతోమంది అనాథలైపోయారు. ప్రభువా, వారి గురించి నువ్వు పట్టించుకోవా అని ప్రార్థన చేసినప్పుడు తనుకి ఏమీ కనపడలేదు. ఒక చిన్న నల్లని మేఘం కూడా కనపడలేదు. అప్పటికి 3.5 సంవత్సరాలు అవుతుంది. ఇదేదో సైక్లిక్గా వచ్చేటువంటి ఋతుపవనాలు కాదు. జూన్లో ఋతుపవనాలు తాకలేదు కేరళ అంటే జూలైలో తాకుతాయిలే, జూలైలో కాకపోతే ఆగస్టులో అయినా వర్షాలు వస్తాయిలే అనేటువంటి పరిస్థితి కాదు. 3.5 సంవత్సరాల నుంచి ఒక్క నీటి బొట్టంతా వర్షం కూడా కుమ్మరించబడలేదు. అటువంటి పరిస్థితుల్లో తను ఎదురు చూస్తున్నప్పుడు ప్రార్థన చేసి అక్కడ ఒక్క చిన్న మేఘం కూడా, చెయ్యంత మేఘం కూడా కనపడనప్పుడు అది ఎంత ప్రతికూలమైనటువంటి విషయం. ప్రార్థన కొనసాగుద్ది అంటారా? అంటే తను ఎంతగా ప్రార్థన చేశాడు. తను ఎదురు చూస్తూ ఎలా ప్రార్థన చేశాడంటే, ప్రార్థించటం వెళ్ళి చూసిరా, ప్రార్థించటం వెళ్ళి చూసిరా, ప్రార్థించటం వెళ్ళి చూసిరా, 7 మార్లు. మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన జవాబు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన చేయాలి. ఆఖరిగా అదే పట్టుదలతో చేసినటువంటి ప్రార్థనగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం గమనించిన దానిలో మనం జ్ఞాపకం చేసుకుంటే, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుచును అనే మాట కూడా ఈ యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఆ మాట కూడా మనం చదివాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుచును అనే ఒక్క మాటని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, రోగి, సిక్నెస్ అనే మాట కేవలం ఏదో ఒక రోగం వస్తేనో అనే దానికి కాదంట. గ్రీక్ వర్డ్లో దాని అర్థం ఏముందంటే, వన్ హూ ఈజ్ వ్యారీ అని రాసింది. అంటే అలసిపోయినటువంటి స్థితి. హెబ్రీ పత్రిక 12:3 చూడనవసరం లేదు సమయపాలన బట్టి, మీరు అలసట పడకయు మీ ప్రాణమును విసుకొకయు ఉండునట్లు. అలసట పడే ఆస్కారం ఉంది. ప్రతికూల పరిస్థితులను చూసినప్పుడు విసుగుదల చెందే ఆస్కారం ఉంది. మానసికమైనటువంటి అలసట. ఎంతమందికైతే కరోనా రాలేదో వాళ్ళు క్షేమంగా ఉన్నారు అని అనుకుంటే అది భ్రమ, పొరపాటు. ఎందుకు భ్రమ, పొరపాటు అని అంటే, వాళ్ళల్లో ఎంతో మానసికమైనటువంటి అభద్రతా భావం ఉంది, భయం ఉంది. పక్కింట్లో కరోనా వచ్చింది అంటే ఖచ్చితంగా అది గాల్లో వ్యాపిస్తుంది, మా ఇంటికి కూడా సోకుతుంది అని 3 సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఏమైనా ఊహించగలమా మనం ఆ విషయాన్ని? భయంతో సూసైడ్ చేసుకొని ఎవరైనా చనిపోతారా? వచ్చిందో రాలేదో తెలియకుండా పక్కింటోళ్ళ దగ్గరికి వస్తే ఎటువంటి మానసిక రోగంతో సఫర్ అవుతున్నారో చూడండి. అలాంటి మానసికమైనటువంటి రోగాలు ఎన్నో ఉన్నాయి. చిన్న నొప్పి తగిలితేనే బాధపడిపోతాం కదా, ఎంతోమంది సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించి పట్టింపుతో మనం ప్రార్థన చేయాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మానసికమైన అలసటతో, మెంటల్లీ డిస్టర్బ్డ్ కండిషన్లో ఎంతోమంది మానసిక రోగాలతో, అభద్రతా భావంతో, భయంతో, భవిష్యత్తు గురించినటువంటి భరోసా లేక, పన్నులు లేక, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లంతో 1 కోటి మందికి ఉద్యోగాలు పోగొట్టుకొని రోడ్డు మీద నిరాశలై జీతాలు లేక ఎలా గడుస్తుంది,
ఎలా మాట నిలబెట్టుకోగలం అనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. అటువంటి స్థితిలో నుండి మనం అటువంటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మనం విశ్వాసంతో ప్రార్థించాలి. అలా విశ్వాసంతో ప్రార్థించినప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. అందరం కలిసి చదువుకొని ముగించుకుందాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండెను. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. జ్ఞాపకం చేసుకుందాం ఈ మాటలు. ఒకవేళ ఎవరికైనా రోగం వస్తే సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ ఎవరైనా రోగంతో ఒక సమస్యతో శారీరక బలహీనతతో సఫర్ అవుతున్నారు అని అంటే అది కేవలం వాళ్ళు పాపం చేస్తే వచ్చింది కాదు. ఎందుకు అనంటే 16వ వచనంలో మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి మీరు స్వస్థత పొందినట్లు. స్వస్థత దేనికి? రోగం వచ్చినప్పుడు. రోగం దేనికి వచ్చింది? పాపాలు ఒప్పుకోవటం విషయంలో. పాపం చేయటం ద్వారా రోగం వచ్చినట్లుగా ఈ వచనం చెప్తోంది. పాపం చేయటం ద్వారా రోగం రావటం అనేది ఒక సంగతి అయితే, పాపం చేయకుండా కూడా రోగం వచ్చే సందర్భాలు ఉన్నాయి. పుట్టుగుడ్డివాడున్నాడు. పుట్టుగుడ్డివాడు ఎందుకు వాడు పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు? వాళ్ళ తల్లిదండ్రులు చేసుకున్న పాపమా, వాడు చేసిన పాపమా అని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటి? యేసు వీడైనను వీడి కన్నవారైనను పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే. దేవుని క్రియలు ఆయన యందు ఎలా ప్రత్యక్షపరచబడ్డాయి అంటే, దేవుని యొద్ద నుండి ఈయన వచ్చినవాడు కనుకే నా కళ్ళను తెరవగలిగాడు అని సాక్ష్యం ఇచ్చాడు. అక్కడున్న ప్రజలందరూ కూడా ఆ సాక్ష్యాన్ని బట్టి దేవుని మహిమను తెలుసుకున్నారు. అంటే దేవుని మహిమ బయలుపరచడం కోసం కొన్నిసార్లు రోగం రావచ్చు. సమ్టైమ్స్ ఫిజికల్ ప్రాబ్లం ఈజ్ టు డిసిప్లైన్ హిజ్ చిల్డ్రన్. దేవుని యొక్క బిడ్డల్ని డిసిప్లైన్లోనికి నడిపించడానికి దేవుడు కొన్నిసార్లు రోగాన్ని అనుమతిస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలోకి ప్రవేశించే ముందు మనం చెప్పుకున్నటువంటి అంశాలను జ్ఞాపకం చేసుకుంటే, ఏలియా వంటి పట్టుదలతో కూడినటువంటి ప్రార్థన. మొదటిగా బలమైన ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి అంటే వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి. దేవుని చిత్తానుసారంగా మనం ప్రార్థన చేయాలి. మన మనసాక్షి దేవునికి విరోధంగా నేరారోపణ చేస్తుందేమో అనేటువంటి పరిస్థితిని చూసుకొని పరీక్షించుకొని మన మనసాక్షిని దేవుని రక్తప్రోక్షణ కిందకి తెచ్చుకొని సరిచేసుకొని ప్రార్థించాలి. అలా మనం ప్రార్థించగలుగుతున్నామో లేదో అనే విషయాలను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయాలి. ఇది మొదటి విషయం. రెండవది, ప్రార్థించేటప్పుడు ఏలియాని ఎందుకు ఉదాహరించాడు అనంటే, ఏలియా వలె పట్టుదలతో ప్రార్థించాలి, పట్టింపుతో ప్రార్థించాలి, ఎడతెగక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి, ప్రార్థనలో ప్రార్థించాలి, ప్రార్థన కొనసాగింపు కొరకై ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు రావాలి అని ఎదురు చూస్తూ ప్రార్థించాలి. అలా మనం ప్రార్థించగలిగితే మన ప్రార్థనలకి తప్పనిసరిగా జవాబు వస్తుందని యాకోబు ఏలియాని ఉదహరిస్తూ మనకి తెలియజేసినటువంటి ఈ సత్యాలని జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థనలోనికి వెళదాం.